ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. శ్రీ పద్మ వ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను ఈరోజైతే పాలముంజులు చేసుకుందామని అనుకుంటున్నానండి. అంటే నీ దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు అవి ఉన్నాయండి. ఎలాగో మాకు కొబ్బరి సున్ని చేయమంది స్వీటీ, ఇంక ఎలాగో కొబ్బరి సున్ని చేయమంది కదా అని చెప్పేసి ఆ కొబ్బరి సున్నితోటి పాలముంజులు చేస్తాను అని చెప్పి అన్నాను. అందుకు ఇప్పుడు పాలముంజులు అయితే తయారు చేసుకుంటామండి. మా చింపుకేమో బూర్లు కావాలంట, రెండు ఒకసారి చేసేస్తానండి. ఓకే, చెప్పు చెప్పు. అవును, నాకు బూరెలు కావాలని చెప్పు. మా నేహాంతకి బూరెలు కావాలటండి. అందుకు బూరెలు పాలముంజలు కూడా చేసేస్తాను నేను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తానండి మీకు. ఇదిగోనండి కొబ్బరి పుట్ట, పెద్దమే. ఇదిగోనండి కొబ్బరి అయితే కోరేసుకున్నాను. ఇదిగోండి బెల్లం కూడా కోరేసుకున్నాను. ఉప్మాను ఒక పాలు కావాలండి ఈ పాలముంజలకైతే. ఈ పాలముంజలు నేను ఉప్మానోతో చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వరిపిండితో కూడా చేసుకోవచ్చు. చక్కగా మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుని తినచ్చు. ఈరోజైతే మాకు పాలముంజలు చేసుకోవాలి, తినాలనిపించింది. ఇంకా మధ్యాహ్నం ఇంకోటి పప్పుచారు కాసుకుని దొండకాయ ఫ్రై చేసుకుని తినేసేవో మధ్యాహ్నం అయ్యింది. ఇప్పుడు ఈ పాలముంజలు అయితే చేద్దామని చెప్పేసి నేను ఇలాగా ప్రిపేర్ అయ్యానండి. ఇప్పుడు పాలముంజలు అయితే చేసేసుకుందాం, వచ్చేయండి. ఇదిగోనండి నేను దీంతో కొబ్బరి పొట్టు అయితే తీసుకుంటున్నాను. ఈశ్వరమ్మ, అబ్బా నిజమే రోయ్. ఇదిగోనండి ఈ గిన్నెడు వచ్చి ఒక అరగిన్నెడు అవుద్దండి. కాదమ్మా, ఒక అరగిన్నె అయ్యిందండి. నేను దీనికి బెల్లం అయితే దీన్ని తీసుకుంటున్నాను. ఇంకా బెల్లం పాకం అది పెట్టుకోవద్దండి, పెట్టుకోక్కర్లేదండి. ఈ కొబ్బరి సున్నిలో వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇంకా అదే పాకం వచ్చేసి రెండు కూడా మనకి అయిపోతాయండి. మా నిహాంత కుండలో వాటర్ అయితే భలే తాగేస్తున్నాడండి. చాలా బాగా నచ్చినాయి కదా నిహాంత? బాగున్నాయా? కానీ భలేగా ఉన్నాయండి కుండ వాటర్ అయితే. నీ చక్కగా మట్టి వాసన ఒకటి వస్తున్నాయేమో. ఇంకా వాటర్ అయితే మట్టికి చాలా బాగా తాగుతున్నాడు అండి. మొత్తం తాగేసావా? నిహాంత అయితే చాలా బాగా తాగుతున్నాడు. అంగడి వాటర్ ప్యూరిఫై ఉంది కదా, అందులోంచి ఇంకొండి డబ్బాతో పట్టేస్తామండి. డబ్బా చూపించండి. ఈ డబ్బాతోటి నేను పట్టేసి ఇచ్చేస్తాను. నిహాంత్ అండి ఈ పీట ఇక్కడ వేసేసుకుని నీళ్ళు ఇందులో వేసేస్తాడండి. సాయంత్రం టైం చేస్తామండి ఇది. ఆ మిషన్లో పట్టేసి వీడికి ఇచ్చేస్తా, వీడి ఇందులో వేస్తాడండి. చాలా ఇంట్రెస్ట్గా కుండ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉందండి వాడికి. మేమందరం కూడా కుండ వాటర్ తాగుతుందండి, ఫ్రిడ్జ్ వాటర్ అసలు. ఆయన ఇదివరకు నుంచి కూడా ఫ్రిడ్జ్ వాటర్ తాగమండి. కానీ కుండ మట్టికి బాగుంది, కడుపులో చల్లగా ఉంటుందండి, చాలా చల్లగా ఉంటుంది. పిల్లలకి అది కూడా మీరు కుండ లేకపోతే మట్టికి కుండ తీసుకుని పిల్లలకి ఆ వాటర్ ఇవ్వండి. బాగుంటున్నాయి వాటర్ అయితే అండి. నేను ఇంకోండి మళ్ళీ వేళ క్లాత్ కూడా మార్చేసాను. రాత్రులు అయితే నీళ్ళు పట్టేసుకుని ఉంచుకుంటున్నాను. ప్రొద్దుటికి చల్లగా ఉంటున్నాయి అన్నమాట అండి. ఇదిగోనండి కప్పున్నర అయితే నేను కొబ్బరి సున్ను తీసుకున్నానండి. ఇంకా కప్పుకి కొంచెం కొద్దిగా ఎల్త్కి బెల్లం తీసుకున్నామండి. ఈ రెండు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పొయ్యి మీద పెట్టేసుకుందాము. వెలిగించు. ఇదిగోనండి బెల్లం కొబ్బరి నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నూక అయితే ఇదిగోనండి నేను ఉప్మా నూక తీసుకున్నాను. ఒక 1/2 కేజీ నూక ఉంటుందండి. ఇది ఇప్పుడు మూకుడు పెట్టుకొని కొంచెం నెయ్యిలో వేపుకుందాము. నెయ్యి నేను వేస్తానండి.
నేను వేస్తానండి. ఉండి ఒకసారి ఇదిగో ఇది వేసి అది ఈ ఉప్మానకు కూడా బాగా వేపుకోవాలండి. వేస్తున్నా మా నేహాంతకే బూరెలు చేస్తున్నానండి. ఇదిగోనండి, ఇక్కడేమో కొబ్బరి సున్ని పెట్టేసుకున్నాను, ఇక్కడైతే నూక వేపేసుకుంటున్నానండి. మళ్ళీ ఇది ఉప్మా కింద చేసుకోవాలి. అప్పుడు ఇదిగోనండి ఉప్మా నూక అయితే వేపేసుకున్నాను. ఇక్కడ ఇవ్వండి కొబ్బరి సున్ని అయితే మళ్ళీ ఈ పొయ్యి మీద పెట్టుకున్నానండి. అంటే నీ పక్క రెండు పట్టవండి, అందుకనే మారుస్తూ ఉంటాను అన్నమాట. ఇంకోండి కొంచెం వాటర్ వచ్చింది చూసారా, కొంచెం ఇంకోండి ఇలా వాటర్ వస్తుంది. ఇది ఇలాగ పాకం కింద అయిపోద్ది అనమాట అండి. ఇంకా ఎగరాలే. ఇది మూత పెట్టేసుకుందామండి. నేను ఇప్పుడు దీండు నూక తీసుకున్నాను కదండి, ఇంకోండి దీండు పాలు వేసుకుంటున్నాను. మళ్ళీ దీండు నూకకి ఒక లోటా పాలు, ఒక లోటా వాటర్ తీసుకున్నానండి. ఇంకొన్ని వాటర్ తీసుకుందాము. అంటే మొత్తం 2 లోటాలున్నర వాటర్, అదే మొత్తం పాలు అయితే వాటర్ అయితే 2 లోటాలున్నారండి. ఇలా తీసుకున్నాను. ఇవి మరగాలన్నమాట అండి. మామూలుగా మనం దేవుడికి ఉప్మానొక ప్రసాదం చేసుకుంటాం కదా, అలాగే అనమాట. నేను లోటాడు నూకకే పాలు అయితే నీళ్ళు అయితే 2 లోటాలున్నర తీసుకున్నానండి. ఇవి పొయ్యి మీద పెట్టేస్తాను, మరగాలన్నమాట అండి. మరిగిన తర్వాత అప్పుడు ఉప్మాలాగా ఈ నూక వేసేసుకోవచ్చు అనమాట అండి. ఇదిగోనండి కొబ్బరి సున్న అయితే అయిపోయింది. ఇంకా 2 కూడా బెల్లం పాకం అయ్యి ఇదిగోనండి కొబ్బరి సున్న అయితే తయారైపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ వేస్తాను. ఇదిగోనండి కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకుంటున్నాను. బూరెలకే మా నేహాంత బూరెలు పిచ్చండి, బూరెలకే. ఇదిగోనండి షుగర్ వేస్తాం దిగినే. ఇదిగోనండి ఈ కొబ్బరి సున్న అయిపోయింది, ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదిగోనండి ఇప్పుడు ఈ పాలు దీని మీద పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోను 2 స్పూన్లు షుగర్ వేసుకోవాలండి. వేసే ఇంకోండి ఇందులో స్పూన్ ఉంది కదా, దీంతో 2.5 స్పూన్లు వేసానండి. చాలు. సాల్ట్ది సాల్ట్ ఇందులో ఉంటుంది సాల్ట్. అదే పసుపు తీసి కింద పెట్టి ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నాకు చూపించేయి. లైట్గా కాదు, నేను ఇస్తాను. నువ్వు అన్నట్లోనే ఉంటానంటావు. ఇదిగోనండి వేసి చాలు, పెట్టే మూత పెట్టే. తర్వాత పాలు మరుగుపోయాయి కదండి, ఇందులో కొంచెం స్వీట్నెస్కి అయితే కొంచెం పంచదార వేసుకున్నామండి. కొంచెం మరి సాల్ట్ కూడా ఉండాలి కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు నూక వేసేసుకుంటున్నానండి. మనం మామూలుగాను ఉప్మా ఎలా చేసుకుంటాం అలాగే ఈ మరుగుకొని నెమ్మదిగా వేసుకుంటూ పంచదార తీకు అలా ఉంచి పంచదార.
ఇది ఉడకనిద్దాము, ఉడకాలండి. తీపికైతే కొంచెం షుగర్ వేసుకున్నానండి. తర్వాత రుచికి అయితేనేమో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం ఉడకనిద్దాం. వరే నెయ్యి ఎదురా, ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నాకు నిహాంతం అడ్డాలి, నిహాంతం లేకపోతే పని చేయబుద్ది అవ్వదు. ఇదిగోనండి. కొంచెం ఏంటయ్యి కొంచెం ఉడకాలండి. ఇంకా చూసారండి, ఆ వాటర్కే ఆ నూకకే కరెక్ట్గా సరిపోయిందనమాట. బూర్లే చేస్తాను. ఒక 2 చెప్పులుంటే కొబ్బరి సున్ని చేసేసుకొని 1 గ్లాసుడు ఉప్మాలోకి వేసేసుకుని చేసేసుకోవచ్చండి. ఇదిగోనండి అయిపోయింది, కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 చల్లారాలండి. చల్లారాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగోనండి కొబ్బరి సున్ని అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటూ ఇలాగ ఉండలు చేసుకుంటున్నానండి. ఇంకోండి ఇలాగా నూనె అయినా నెయ్యి అయినా చేతికి రాసుకునండి. ఇలా కొబ్బరి సున్నులు అయితే ఉండలో చేసేసుకుందామండి. అలాగే ఉప్మా కూడా, ఉప్మా నొక్కతో కూడా సున్ని అది చేసాను కదండి సున్ని, అది కూడా చల్లారాక ఇప్పుడు నేను మళ్ళీ మీకు పాల ముంజ అనేది ఎలాగా నూనెలో వేయాలో చెప్తానండి. నూనెలో వేపేసుకుందాము. నూనెలో వేపుకోవాలండి. ఇంకోండి ఈ కొబ్బరి ఉండలు అయితే ఇలా చేసుకుంటున్నాను. అది చల్లారి లోపు ఉండలు వేసేసుకుందామండి. ఇంకోటి మా చింపు అయితే ఆ ఉప్మా నొక్కతో ఇంకోటి అలా చేస్తున్నాను. ఇదిగోనండి ఇది చల్లారింది ఉప్మా నొక్క. మనం ఎంత సైజు ఉండగలిగితే అంత సైజు తీసుకోవచ్చండి. కొంచెం ఉండ, ఇంకా నేను ఈ సైజు తీసుకున్నాను. ఈ ఉండలు అయినాయి కదా, ఇది పెద్ద వండ చేశానండి. దీని గురించి లాస్ట్లో చెప్తాను మీకు. దేవుడికా? ఇదిగోనండి ఇలాగ వండ తీసుకోవాలి. ఫస్ట్ చక్కగా ఉడికిందండి నూక. మా నిహాంత్ బాబు అల్లరి చేయకుండా ఉంటే ఈజీగా అయిపోద్ది. నేను నిన్ను కొడతానా? నువ్వు నన్ను కొడతావు, నేను నిన్ను కొడతానా? ఇదిగోనండి ఇలాగ ఉంది కదా, ఇందులో ఇలాగ ఉండబెట్టేసుకొని ఇది ఇలా నొక్కేసుకోవటమేనండి. ఇది ఇలాగా నూనె పెట్టేసుకున్నానండి. నూనె కాగేలోపు మనం ఈ ఒక 4-5 చేసేసుకుని అందులో వేసేసుకుందాము. చాలా ఈజీ అండి. పాల ముంజలు చక్కగా అప్పటికప్పుడు చేసుకుని తినేయచ్చు. ఈ సైజు ఉందంటే అండి మా ఊర్లో అయితే రెడీమేడ్ అమ్ముతారండి. మనకి కావాలంటే చేసి అమ్ముతారనమాట. ఇది ఉందంటే ఒక 40 రూపాయలు ఎంతో ఉంటుందండి. నేను ఎవరికైనా పెట్టాలంటే నేనే వండేసుకుంటానండి. నాకైతే కేజీకి 15 అయ్యేలా నేను చేసుకుంటానండి. ఇలాగ ఒక 3-4 చేసేసి ఇదిగోనండి నూనె అయితే మరిగిపోయింది. కొంచెం నూనె మంట చిన్నది చేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఒక్కొక్కటి వేసుకుందాము. ఒక 4 అయితే పడుతున్నాయండి. 4 వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం చిన్న మంట మీద ఉంచుకునండి. తర్వాత కాసేపు కొంచెం పెద్ద మంట చేసుకుందాము. ఈలోగా ఇవి కూడా చేసుకుని ఉంచుకుంటాను. ఇవిగానండి ఇవి అయితే వేగిపోయినవి తీసేసుకుందాము. మళ్ళీ పక్కన పెట్టేసుకొని
మళ్ళీ ఇవైతే వేసుకుందామండి. ఇదిగోనండి మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నాను మీకు. కొంచెం తడన్నా చేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం ఆరింది, అందుకు నేను తడి చేసుకుంటున్నానండి. తడన్నా చేసుకోవచ్చు, మనం నూనెన్నా చేసుకోవచ్చు చేతికి. ఇదిగోనండి ఇలా చేసుకున్నాను కదా, ఇలా పెట్టేసుకొని ఇదిగోండి ఇలాగా దగ్గరికి నొక్కేసుకోవటమే. చాలా ఈజీ అండి. ఇదిగోండి అంటే మనం ఈ ఉండకు తగ్గట్టుగా తీసుకోవాలండి ఈ పిండి. ఈ ఉండకు తగ్గట్టుగా మనం ఈ ఉండ తీసుకోవాలన్నమాట అండి. ఇదిగోనండి కొంచెం ఇలా పగుళ్ళు ఏమైనా ఉందా ఇలాగ కవర్ చేసేసుకోవచ్చు. కొంచెం తడి చేసుకునండి, తడే చేసుకోండి, ఆయిల్ వద్దు, తడే చేసుకోండి. ఇదిగోండి ఇదిగోండి ఇంకోనండి వేసుకున్నాను కదా, నెమ్మదిగా ఇంకా కొంచెం అడుగుని వేగాక అప్పుడు మళ్ళీ తిరిగేసుకుందామండి. ఉండండి పిండి కొంచెం. ఇదిగోనండి నాకైతే అయిపోయిందండి. ఇంకా ఈ పిండి ఉందండి, ఈ పిండి మనం ముందే పెట్టేసుకుంటే ఇంకా పెద్ద వాటి కింద చెయ్యొచ్చండి. ఇంక నేను ఇంకా పెద్ద వాటి కింద చేయలేదు, ఇంకా ఉంచేసానండి ఈ పిండి. ఇదిగోండి ఇలాగా వచ్చినాయి నాకు. ఇదిగోనండి 6 కేజీ పిండికి ఎన్ని అయినాయి? 3, 3, 6, 6, 9, 10, 11, 12, 13, 14. నేహాంతో తినేస్తున్నాడండి. నాకు కరెక్ట్గా 6 కేజీ పిండికి 15 అయినాయండి. ఇదిగో ఇది చూసారా, ఇది పెద్దదే చేశానండి. మనం ఎవరికైనా పెట్టుకోవడానికి చక్కగా బాగుంటుంది అన్నమాట. ఇదిగోనండి ఇంకా అవి కూడా అయిపోతున్నాయి. ఈ 2 కూడా అయిపోయినాయి, తీసేసుకుంటున్నానండి. ఈ 2 ఇప్పుడు ఇది కూడా సరిపోనండి. నేహాంతో ఒక కొబ్బరుండ తినేసాడు, నేను కొబ్బరుండ తినేసానండి. లేదంటే కరెక్ట్గా సరిపోను. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి, అయిపోయినాయి. సూపరా మా చింపు బూర్లండి అయ్యి. అమ్మో ఎండ వేడండి బాబు, వేడి. ఇదిగోనండి నేను చేసిన పాల ముందులు అయితే ఇలాగా వచ్చినాయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. చెప్పరాను బాయ్ బాయ్. బాయ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్ బాయ్ శ్రీ పద్మనాభ.